ప్రభుత్వ సలహాదారు పదవిపై కాంగ్రెస్ అగ్రనేత విహెచ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. పదవి ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. జనగణనలో బీసీ కులగణన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటోన్న ప్రభుత్వ సలహాదారు విహెచ్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ప్రభుత్వ సలహాదారుగా గుర్తించింది. సార్ చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? దాదాపు రాజ్యసభ కావాలని, ఎంపీ కావాలని చెప్పి మీరు కోరుకున్నారు. ప్రభుత్వ సలహాదారు ఇచ్చింది. ఏదైనా వాళ్ళు ఇవ్వాలన్నారు, ఇచ్చిండ్రు. నేను ఈ గత 12 ఏళ్ళ నుంచి నాకే పదవి లేదు. అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడ తప్పులు చేసినా, రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా, సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీ చేస్తే పోయినా, అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ చేసి మర్డర్ చేస్తే ఆడికి పోయినా. ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఇంటర్మీడియట్ పిల్ల చనిపోతే ఏది అక్కడ ఏది రంగారెడ్డి జిల్లా పోయి సాయం చేసిన. కనుక నా ఉద్దేశంలో నేను మొదటి నుంచి కూడా పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగిన ఆ ఆలోచన. అదేవిధంగా నేను మన దామోదరం సంజీవ ట్రస్ట్ చైర్మన్, హనుమాన్ వేంశాల స్కూల్కు కూడా నేను చైర్మన్ ఉన్నా. అక్కడ కూడా తక్కువ సీటు తీసుకుంటాము. ఇవాళ 86 మంది పిల్లలు కూర్చుంటే 84 మంది పాస్ అయినరు. కనుక 1 సంవత్సరం వీళ్లకు, 1 సంవత్సరం పూర్తిగా నా జీతం అది సంజీవ ట్రస్ట్కు. ఇదేమో వీళ్ళ పేద పిల్లలు ఎవరన్నా 10,000 15,000 కట్టగలుగుతారు, ఇంకా 5,000 ఎట్ట అంతా కట్టి వాళ్ళకి ఇచ్చడానికి ట్రస్ట్కి ఇస్తున్నా. ఇది హనుమాన్ వేంశాల ట్రస్ట్. అది పేద గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు, అదేవిధంగా రత్నం గారు పనిచేశారు. నా మీద ఉన్న అభిమానంతో ఇచ్చింది కాబట్టి ఆ స్కూల్లో పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్కూల్లో అయ్యి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు పిల్లల దగ్గర. కూరగాయలు అమ్ముకునేవాడు, రిక్షా దొక్కేవాడు, ఆటో నడిపించేవారి పిల్లలు కూడా చదువుకోవాలన్నా లేదా? వాళ్ళ గురించే మేము సంవత్సరానికి అడ్మిషన్ 10,000, అడ్మిషన్ పూర్తిగా ఎగ్జామ్ దానిక 10,000 అంటే 20,000 తీసుకుంటాము. ఎవడన్నా 15,000 కడితే ఆ 5,000 ఇంట్లో వాళ్ళకి కలిపి చదివించాలి అనేది అవుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన వి హనుమంతరావు నిలబడతాడు ఎప్పటికీ. మీ ఆలోచన తగ్గట్టుగానే ఈ పదవి వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాయి? ఒకటి ఈ దేశంలో బడుగు బలైన వర్గాలు ఉండాలంటే వాళ్ళ సంఖ్య తెలియాలి కదా. ఎవడు అడిగినా మీ సంఖ్య అంటున్నారు. ఇవాళ జనగణన జరుగుతుంది, మా పేరే తీసేసిండ్రు. ఎస్సీ ఎస్టీ పెట్టినప్పుడు ఇండ్ల లెక్కలు అంటున్నారు. ఇండ్ల లెక్కలు ఎవడు యజమాని ఆయన పేరు రాయమని ఎస్సీలో రాస్తారు, మాదెందుకు రాయరు బాయ్? అందుగుంచే నరేంద్ర మోడీ వస్తున్నాడు హైదరాబాద్కు. 10వ తేదీ లోపల ఆయనకు ఉత్తరం రాస్తున్నా. 10 లోపల మీరు ఇందులో చేర్చకపోతే ఇక మా బీసీల భవిష్యత్తు 100 సంవత్సరాలైనా మా పిల్లల భవిష్యత్తు ఉండదు, ఉద్యోగాలు ఉండదు, రాజకీయం ఉండదు. కనుక ఏ విధంగా తెలంగాణకు ఎంతోమంది త్యాగం చేసి తెచ్చిండ్రో మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కానీ నా ప్రాణాలు పోయినా తప్పనిసరిగా ఇది సాధించడానికి నేను ఆమరణ దీక్ష చేస్తానని నిర్ణయం చేసుకున్నా. ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా కులగణన చేసింది. దాంట్లో 3 కులాలు ప్రత్యేకంగా గౌడ కులం కానీ, లేకపోతే యాదవులు, మున్నూరు కాపులు, మా జనాభా ముదిరాజులు జనాభా తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం చూపించిందని బీసీ సంఘాలు అంటారు. అందుగురించి నేనేమంటా, ఇప్పుడు నిరంజన్ ఉన్నాడు ఎస్సీ ఓబీసీ చైర్మన్గా. ఆయన తప్పనిసరిగా ఈ లెక్కలలో తప్పు జరిగిందా, నిజం జరిగిందా దాన్ని రెక్టిఫై చేయమని ఆయన కోరుతాం. ఇది ఏదైతే మొత్తంగా మోడీ పర్యటన తెలంగాణకు రాకముందుకే కులగణన బీసీలకు సంబంధించినటువంటి వాటా, బీసీల కులగణన చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ సలహాదారు విహెచ్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మోడీ కనుక ఈ నిర్ణయాన్ని స్వాగతించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్.